గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు, కిలోల కొద్దీ విలువైన బంగారు ఆభరణాలు. ఇదేదో అపర కుబేరుడి సంపద అనుకుంటే పొరపాటే. ఓ మంత్రి పిఏ ఇంటి సర్వెంట్ ఇంట్లో దొరికిన నోట్ల కట్టల గుట్టలు. ఇంట్లో ఎటు చూసినా నోట్ల కట్టలు కుప్పలు తెప్పలుగా బయటపడ్డంతో అవాక్కైన ఈడీ అధికారులు వాటిని లెక్కించేందుకు చెమటోడ్చారు. గంటల పాటు కౌంటింగ్ మిషన్లతో ఆ డబ్బును లెక్కించారు. ఈ నోట్ల కట్టల విలువ 20 నుంచి 30 కోట్ల వరకు ఉండొచ్చని అధికారులు వెల్లడించారు. వీటితో పాటు కొన్ని విలువైన బంగారు ఆభరణాలు కూడా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు ఈడీ దాడులు రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించాయి. జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖలో కొన్ని పథకాల అమల్లో అవకతవకలు జరగడంతో మనీ లాండరింగ్ కేసు నమోదైంది. ఈ కేసులో జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖలోని మాజీ చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర కుమార్ రామ్ను గత ఏడాది ఫిబ్రవరిలో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసు విషయంలో ఈడీ అధికారులు రాంచీతో పాటు పలు ప్రాంతాల్లో శోధన చేపట్టారు. జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అలంగీర్ ఆలం పర్సనల్ సెక్రటరీ సంజీవ్ లాల్ ఇంటి సర్వెంట్ ఇంటికి కూడా పోలీసులు వెళ్లారు. సంజీవ్ లాల్ ఇంటి సర్వెంట్ ఇంట్లో నుంచి అధికారులు బ్యాగుల్లోంచి నోట్ల కట్టలు తీస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది నల్లధనంలో భాగమేనని ఈడీ అభిప్రాయపడింది. సంజీవ్ లాల్ సర్వెంట్ ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. అతని బ్యాంకు ఖాతాలు, వ్యక్తిగత పత్రాలపై సోదాలు చేస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న జేఎంఎం కాంగ్రెస్ కూటమి ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. అవినీతికి ఇది నిలువెత్తు నిదర్శనం అంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బాబులాల్ మరండి వ్యాఖ్యానించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.